హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెల్లం అట్లు తయారు చేసేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు మైదా పిండి, అలాగే హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అందులో ఒక కప్పు బెల్లం వేసేసి మొత్తం దోశ బ్యాటర్లో మిక్స్ చేసేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకొని మనం దోశలు ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మొత్తం కలిపేసి పెట్టేసుకోవాలి, ఉండలు లేకుండా. తర్వాత ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్కటి వేసేసుకోవడమేనండి. నేనైతే చాలా పలుచగా వేసుకున్నాను. నాకు ఫస్ట్ అట్టే పలుచగా వచ్చేసింది అనమాట. ఈ అట్లు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. అండ్ పిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద పెట్టండి, చాలా బాగా తింటారనమాట. ఇందులో నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేసాను, మీరైతే నెయ్యి వేసుకోండి. నచ్చితే కనుక నెయ్యి వేసుకొని కాల్చుకోండి. ఇది మొత్తం ఇలా తీసేసుకున్న తర్వాత వెనక వైపు కూడా కాల్చేసుకుంటే అయిపోతుంది. ఇలా ఎన్నట్లు కావాలంటే అన్నట్లు వేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కువ కావాలి అంటే కొంచెం పిండి ఎక్స్ట్రా వేసేసుకోండి. కాకపోతే గోధుమ పిండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. మైదా తక్కువ వేసుకోవాలండి. ఒకసారి ట్రై చేయండి. నాకైతే నేను కలిపిన ఈ పిండికి 7-8 అట్లు వచ్చాయండి, పలుచగా వేసాను కాబట్టి. ఇవి పలుచగా వేసినా బాగుంటాయి, కాకపోతే దలసరిగా వేస్తే కొంచెం ఉడకవు అనమాట. అందుకే పలుచగా వేసుకోండి. నేను ఐరన్ తవా మీద వేసాను, అయినా కూడా నాకు బాగా వచ్చాయి అనమాట. నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.